ఎన్టీఆర్ని గౌరవించింది మోడీ ప్రభుత్వం. నందమూరి తారక రామారావు గారంటే ఒక దేవుడితో సమానం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా. ఆయన ఎన్నో సినిమాల్లో దేవుడి వేషాలు వేశాడు. దేవుడికి ప్రతిరూపం ఎవరంటే ఆ ఆకారం అదంతా కూడా దేవుడిలాగా పోల్చుకుంటారు. అటువంటి ఎన్టీ రామారావు గారిని వెండి నాణేలు ముద్రించి మోడీ ప్రభుత్వం గౌరవించింది అని చెప్తున్నారు. ఎవరి ముందు చెప్తున్నారు మీరు? పక్కన ఎవరిని కూర్చోబెట్టుకు మాట్లాడుతున్నారు? సాక్షాత్తు ఎన్టీ రామారావు గారిని కసా 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 వెన్నుపోటు పొడిచినటువంటి అతి క్రూరంగా, నీచంగా, హేయంగా పదవి నుంచి కింద పడదోసి పార్టీని లాక్కుని మానసికంగా కుంగదీసి చావుకు కారణమైన వ్యక్తిని పక్కన పెట్టుకుని మీరు ఎన్టీ రామారావు గారి గురించి మీరు చెప్తే ఎలా నమ్మాలి మీరు గౌరవిస్తున్నారని? ఎన్టీ రామారావు గారిని కూలదోసి పడదోసి సాక్షాత్తు ఎన్టీ రామారావు గారు చనిపోయే ముందు జామాత దశమగ మీరు ఎవడన్నా నమ్మండి, నా అల్లుడు మాత్రం నమ్మబాకండి, వీడు పెద్ద గజ దొంగ అని చెప్పని ఆయన చనిపోయే ముందు చివరి మాటలు మాట్లాడేటువంటి వ్యక్తిని మీరు పక్కన కూర్చోబెట్టుకుని అతనితో చేతులు కలిపి మీరు రామారావు గారి గురించి మంచి మాట చెప్తే ఎలా నమ్మాలి? ఇంతమందికి భారతరత్న ఇచ్చారని చెప్తున్నారే, మరి మోడీ గారు మీరు ఎన్టీ రామారావు గారి మీద మీకు గౌరవం ఉంటే ఎందుకు భారతరత్న ఇవ్వలేదు? మీరు ఇవ్వాలి కదా. ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడికి వచ్చి రామారావు గారి గురించి ఏ కబుర్లు చెప్తారు. ఎవరి గురించి మీరు వచ్చింది ఇక్కడికి? సాక్షాత్తు ఎన్టీ రామారావు గారి వ్యతిరేకంగా రాజకీయాలు చేసినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించాడు. ఆయనకి కృష్ణా జిల్లాలో ఒక జిల్లాని మెడగొట్టి ఒక జిల్లాకి నందమూరి తారక రామారావు గారి పేరు పెట్టి గౌరవించినోడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరెవరితో చేతులు కలిపారు? ఎన్టీ రామారావు గారిని కుట్రలతో కూలదోసి కసా 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 రాజకీయంగా వెన్నుపోటు పొడిచి మానసికంగా కుగ్గదీసి మరణానికి కారణమైన వాడిని పక్కన పెట్టుకుని అతనితో చట్టాపట్టాలు వేసుకుంటూ రామారావు గారి గురించి మీరు మంచి మాటలు చెప్తారు. అలాగే మీరు మాట్లాడతారు. 2 సంకల్పాలు తీసుకోవాలంట ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అక్కడ ఇక్కడ ఎన్డీఏ అంట. నేను మోడీ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎన్డీఏ ప్రభుత్వం వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్రానికి ఏమి వనగూరిందో ఒకసారి చెప్పండి. ఏం వనగూరింది? ఏ హామీ మీరు నిలబెట్టుకున్నారు? విభజన చట్టంలోని ఏ హామీలను మీరు నెరవేర్చారు? మీరు 2014లో ఎన్ని మాటలు చెప్పారు? మీరు 2019లో గుంటూరు సభకు వచ్చి ఇదే గుంటూరు గడ్డ మీద మీరేం మాట్లాడారు? కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని మోసం చేసింది, అన్యాయం చేసింది. ఆ అన్యాయాలన్నీ కూడా సరిచేసి మేము న్యాయం చేస్తామని చెప్పారు. ఏం న్యాయం చేశారు? ఆయన చెప్తాడు చాలా ఇంత చాంతాడంత ఎస్ఆల్ చీటీ చదివాడు. మేము ఎన్ఐటి పెట్టాం, ట్రిపుల్ ఐటీ పెట్టాం, ఇక్కడ ఆర్కిటెక్చర్ కాలేజీ పెట్టాం, ఇక్కడ అక్కడ అది పెట్టాం, ఇక్కడ అది పెట్టాం. ఆంధ్ర రాష్ట్ర ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఇవన్నీ పెట్టారా? తాడేపల్లిగూడెంలో ఎన్ఐటి పెట్టాను, తిరుపతిలో ఇంకోటి ఏదో ఐసీ పెట్టాను, అనంతపురంలో ఏదో పెట్టాను, నార్కోటిక్స్ అండ్ డ్రగ్స్ అని ఏదో పెట్టాను. నేను మోడీ గారిని అడుగుతున్నాను, భారతీయ జనతా పార్టీని అడుగుతున్నాను. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఐఐఎంలు పెట్టారా? భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రానికి ఇచ్చినట్టే మాకు ఇచ్చారు. మాకు ప్రత్యేకంగా ఏమి ఇచ్చారు మోడీ గారు? మీరు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని మీ నోటితో చెప్పారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు న్యాయం చేస్తానన్నారు. ప్రత్యేకంగా మాకేం న్యాయం చేశారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా మీరేం న్యాయం చేశారు? ఏం చేయలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు అవినీతిని విచారణ చేసి లోపలేస్తున్నారు కదా. ఎందుకు చేయకుండా మళ్ళీ ఆయనతోనే చట్టాపట్టాలు వేసుకుని మళ్ళీ అతను ముఖ్యమంత్రి చేద్దామంటున్నారు? ఏంటి లాలూచి? మీ పొత్తుల వల్ల మీకు తప్పితే ఎవరికి లాభం? ఈ రాష్ట్రానికి ఏం లాభం? మీకు ఓటేయాల్సినటువంటి ప్రజలకు ఏం లాభం? సమాధానం చెప్పారా? ఆయన చెప్తారు మోడీ గారు, రాబోయే 5 ఏళ్ళు గరీబ్ కళ్యాణ్ మీరు వచ్చే 5 ఏళ్ళలో చేస్తారేమో మోడీ గారు. మీరు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు
ఆల్రెడీ ఇక్కడ ఇప్పటికే 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు గరీబ్ కళ్యాణ్ చేస్తున్నారు మోడీ గారు.